ఈరోజు వీడియోలో తమిళనాడు రాష్ట్రంలో మదురై నగరంలో కొలువై ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి మహిమ ఒక కథ రూపంలో అయితే తెలుసుకుందాం. మధుర మీనాక్షి అమ్మగారు తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో కొలువై ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా, అలాగే శివశక్తి క్షేత్రాల్లో అత్యంత వైభవంగా ప్రసిద్ధి చెందింది. హిందూ ధర్మంలో అత్యంత ప్రసిద్ధ శక్తి స్వరూపుల్లో ఒకరైన ఆమెను పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఆమె భర్త సుందరేశ్వరుడు. అసలు మధుర మీనాక్షి అమ్మవారి జన్మచరిత్ర ఏంటి అనంటే, పూర్వం మధురను మలయధ్వజ పాండ్యుడు అనేటువంటి ఒక మహారాజు, ఆయన భార్య కాంచనమాల పరిపాలించేవారు. వారికి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యాగజ్ఞ నుంచి ఒక అందమైన బాలిక ప్రత్యక్షమవుతుంది. ఆ బాలికి మీనాక్షిదేవి. చివర్లో ఆవిడ మౌంట్ కైలాష్కి చేరి అక్కడ శివుణ్ణి చూడగానే మోహిస్తుంది. అప్పుడు శివుడే తన భర్త అని ఆవిడకు అర్థమవుతుంది. శివుడు సుందరేశ్వరుడు రూపంలో మధురకు వచ్చి మీనాక్షిని వివాహం చేసుకుంటాడు. ఈ దివ్య వివాహానికి దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా హాజరయ్యారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. మీనాక్షి అమ్మవారి సోదరుడిగా భావించే శ్రీ మహావిష్ణువే స్వయంగా కన్యాదానం చేశాడని విశ్వాసం. ఈ వివాహాన్ని ప్రతి సంవత్సరం కూడా మధురలో అత్యంత వైభవంగా మీనాక్షి తిరుకల్యాణం ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ ఆలయం సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని భావిస్తారు. 14 అత్యద్భుతమైనటువంటి గోపురాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో ఉన్న 1000 స్తంభాల మండపం శిల్పకళకు అద్భుతమైనటువంటి నిదర్శనం. ఆలయంలో సువర్ణ కమల పుష్కరిణి అత్యంత పవిత్రమైనటువంటి తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు నిత్యం సందర్శిస్తూ ఉంటారు. మధుర మీనాక్షి అమ్మవారు స్వయంగా తన మహిమను చూపించినటువంటి యథార్థ సంఘటనను ఇప్పుడైతే వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కథ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం యొక్క ఉత్తర ద్వారం దగ్గర మొదలైంది. పెరియస్వామి అనేటువంటి వర్తకుడు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న ఉత్తర ద్వారం దగ్గర ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, కంపాస్ బాక్సులు లాంటివి సర్దుకొని అమ్మడానికి రెడీగా ఉండేవాడు. ఈ పెరియస్వామికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పెన్నుల కోసం పిల్లలు గనుక వస్తే ఆయన మొదట ఈ విధంగా అడిగేవాడు. కన్నా, ఈరోజు నీకు పరీక్ష ఉందా అని అడుగుతాడు. అవును తాత, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, పెన్ను మర్చిపోయాను అని చెప్తే కనుక వెంటనే పెరియస్వామి తన దగ్గరున్న వాటిలో ఒక మంచి పెన్ను తీసి ఇస్తూ, ఇదిగో ఇది నీ అదృష్టకలం, దీనితో గనక నువ్వు ఎగ్జామ్ రాస్తే 100కి 100 మార్కులు వస్తాయి, వెళ్ళి సాధించు అని చెప్పేవాడు. దానికి ఈ పెన్ను ఖరీదు ఎంత తాత అని ఆ పిల్లలు అడిగితే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు నాన్న, ముందు పరీక్ష రాయి, నీ మార్కులు వచ్చాక నువ్వు చెప్పు, అప్పుడు డబ్బులు ఇద్దుగాని అని పంపించేవాడు. అలా చాలామంది పిల్లలు కూడా పెరియస్వామి దగ్గర పెన్నులు తీసుకుంటూ పరీక్ష రాయడానికి వెళ్ళేవారు. కానీ ఒక్కరు కూడా తిరిగి వచ్చి సమాధానం చెప్పేవారు కాదట. అప్పుడు ఆయన భార్య తంగం, ఆవిడ పేరు తంగం, ఆవిడ భర్తను కోప్పడుతూ, మీకేమైనా పిచ్చా, ఒక్కో పెన్ను 10 రూపాయలు, ఇలా అందరికీ ఉచితంగా ఇచ్చేస్తుంటే మనం ఏం తింటాం, ఇంటి అద్దె ఎలా కడతాం అని చెప్పి అడుగుతుంది. పెరియస్వామి తన పాత డైరీని తీసి చూపించేవాడు. అందులో తేదీల వారీగా ఉండేవన్నమాట. పలానా రోజున పలానా వ్యక్తి ఈ ఎగ్జామ్ కోసం పెన్ను తీసుకున్నాడు, ఇంత బాకీ అని చెప్పి దానిలో డీటెయిల్స్ అన్నీ రాసేవాడు. వాళ్ళల్లో ఎగ్జాంపుల్ కోసం ఒక 3 పేర్లను మనం చెప్పుకుందాం. రమేష్, సుమతి, మురుగన్ వీళ్ళనమాట. వీళ్ళు పెన్నులు బాకీ పడ్డారు. అయితే ఆ డైరీ మొత్తం చూసిన తర్వాత పెరియస్వామి భార్య తంగంకి మతి పోయింది. ఎందుకంటే ఆ డైరీ నిండా కూడా ఇలాంటి బాకీలతోనే రాయబడి ఉంది. సుమారుగా 3000 ఎంట్రీలు ఆ డైరీలో ఉన్నాయి. అంటే 3000 × 10 30,000 రూపాయల బాకీ. అప్పుడు పెరియస్వామి చెప్తాడు, చూడు తంగం, ఇది అప్పు కాదు, పెట్టుబడి. ఏదో ఒక రోజు ఇది తప్పక మనకి తిరిగి వస్తుంది, మన కష్టార్జితం వృధాగా పోదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే, మీ పెట్టుబడి మొత్తం మట్టిలో కలిసిపోతుందండి, ఇప్పటికే మీకు వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు అని చెప్పి బాధపడుతూ ఉండేది. ఈ విధంగా 20 ఏళ్ళు గడిచాయి. పెరియస్వామికి కొంచెం చూపు తగ్గింది, వినికిడి కూడా తగ్గింది. అయినా సరే ప్రతిరోజు అమ్మవారి ఆలయం దగ్గర ఎప్పట్లాగే పెన్నులు అమ్ముతూ ఉన్నాడు. 20 సంవత్సరాలంటే కాలం ఎంతో మారిపోయింది. ఒకరోజు ఉదయం అనుకోకుండా ఆ ఆలయం ద్వారం వద్ద ఒక ఖరీదైన కారు ఆగింది.
కోటు టై ధరించినటువంటి 35 సంవత్సరాల వ్యక్తి ఒక పూలగుచ్చంతో కారు దిగుతాడు. నేరుగా పెరియస్వామి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకి నమస్కరిస్తాడు. తాత, నన్ను గుర్తుపట్టారా అని చెప్పి అడుగుతాడు. దానికి పెరియస్వామి కళ్ళు చికిలిస్తూ చూస్తూ, నాయన, ముసలివాణ్ణి అయిపోయాను కదా, కళ్ళు సరిగ్గా కనబడడం లేదు అని చెప్తాడట. దానికి ఆ వ్యక్తి, తాత, 18 సంవత్సరాల క్రితం నా 10వ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ రోజున నా పెన్ను విరిగిపోయి చేతిలో పైసా లేక ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు మీరే ఈ పెన్ను ఇచ్చి, ఇది నీ లక్కీ పెన్ను, వెళ్ళి రాస్తే గనక 100కి 100 మార్కులు వస్తాయని చెప్పి పంపించావు. డబ్బులు కూడా తీసుకోలేదు అని తన గతాన్ని చెప్తాడు. అప్పుడు పెరియస్వామికి తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఎవరినైనా నువ్వు అని అడిగితే, నా పేరు మురుగన్ తాత, ఆ పెన్నుతోనే ఎగ్జామ్ రాసి 98 మార్కులు సాధించాను. కాలేజ్కి వెళ్ళాను. ఈ రోజుకు కూడా ఈ పెన్ను అదృష్టకలం అని చెప్పి నా దగ్గరే ఉంచుకున్నాను. ప్రజెంట్ నేను పెన్నా టెక్నాలజీస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిని. నా జీవితం మీరిచ్చిన పెన్నుతోనే మొదలైంది అని చెప్పి పెరియస్వామి కాళ్లకు నమస్కరిస్తాడు. గుమ్మం దగ్గర నిలబడి వింటున్న తంగం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మురుగన్ ఒక కవర్ తీసి ఇచ్చాడు. తాత, ఆ రోజు నేను నీకు 10 రూపాయలు బాకీ పడ్డాను. ఈరోజు దాన్ని వడ్డీతో సహా తిరిగిస్తున్నా. లోపల 10 లక్షల రూపాయల చెక్కు ఉంది అని చెప్తాడు. పెరియస్వామి కాళ్ళు చేతులు ఒక్కసారిగా వణికిపోతాయి. కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి. నాయనా, నాకు డబ్బు వద్దు, నువ్వు చాలా గొప్పవాడివయ్యావు కదా, అదే నాకు చాలు అని చెప్తాడు. దానికి మురుగన్ ఏం చెప్తాడంటే, తాత, ఇది డబ్బు కాదు, మీ పెట్టుబడి లాభాలతో తిరిగి వచ్చింది. ఇక మీరు ఈ కాలిబాట పైన కూర్చొని వ్యాపారం చేయనక్కర్లేదు. మీ బాధ్యత నాది అని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ డే ఇదంతా కూడా పేపర్ హెడ్లైన్లో వచ్చేసింది. పలానా సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని పెరియస్వామి దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆ హెడ్లైన్లో న్యూస్. వెంటనే ఈ వార్త చదివినటువంటి ఎంతోమంది తాత దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, నేను పలానా రోజున ఆ పెన్ తీసుకున్నాను, పలానా రోజున ఎగ్జామ్ రాశాను తాత అని చెప్పి గత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేస్తూ తమ అప్పుని చెల్లించుకోవడం మొదలుపెట్టారు. ఒక్క వారం తిరిగేసరికి ఆ ఆలయ ద్వారం మొత్తం కూడా ఒక పెళ్లి మండపంలా మారిపోయింది. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీసులు ఇలా చాలామంది క్యూ కట్టి వచ్చి పెరియస్వామి కాళ్లకు నమస్కరించి పూలు, పండ్లు, బహుమతులు లాంటివి ఇస్తూ ఉండేవారు. తంగం పాత డైరీ తీసింది. 3000 ఎంట్రీలు, 30,000 రూపాయల బాకీ. కానీ ఇప్పుడు తిరిగి వచ్చింది దగ్గరగా 3 కోట్ల పైనే. పెరియస్వామి కన్నీళ్లతో ఇలా అన్నాడు, తంగం, నేను నీకు చెప్పాను కదా, ఇది అప్పు కాదు, ఇది మనం ప్రేమతో చల్లిన విత్తనం. మనం నిస్వార్థంతో చేసేటువంటి సేవకి ఆ మధుర మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడు తోడై ఉంటాయి. ఇదంతా కూడా ఆ అమ్మవారి మహిమే అని చెప్పి చెప్తాడు. ఈ రోజుకి కూడా మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం ఉత్తర గోపురం వద్ద ఒక స్టేషనరీ షాప్ ఉంటుంది. దాని పేరు పెరియస్వామి పెన్ స్టోర్. దానికి అద్దె ఉండదు. మురుగనే స్వయంగా ఆ స్థలాన్ని కొని ఇచ్చాడు. ఆ షాప్లో ఒక బోర్డు ఇలా కనిపిస్తుంది, పరీక్షలు రాసే విద్యార్థులకు ఇక్కడ పెన్నులు ఉచితం. మీ మార్కులు వచ్చిన తర్వాత వచ్చి చెప్పండి, తర్వాతనే డబ్బులు చెల్లించండి. దాని కింద చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది, ఒక 10 రూపాయల పెన్ను మీ జీవితాన్ని మార్చగలదు, నమ్మండి అని చెప్పి. మరి ఆ షాపును ఇప్పుడు ఎవరు నడుపుతున్నారో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని మురుగన్. వారానికి 2 రోజులు తన సూటు టై తీసేసి ఆ దుకాణంలో కూర్చొని పిల్లలకు పెన్నులు ఇస్తూ ఉంటాడు. మీరు ఇచ్చేది కేవలం ఒక పెన్ను మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. ఏదో ఒక రోజు ఆ నమ్మకం తిరిగి వచ్చి మీ పాదాలను నమస్కరిస్తుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది మీరు ఎప్పుడూ పేదవారు కాదు అని, అత్యంత ధనవంతులు మీరే అని చెప్పి. ఈ కథ ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉత్తర ద్వారం దగ్గర జరిగినటువంటి యథార్థ సంఘటన. ఈసారి గనక మీరు ఎప్పుడైనా మధురై వెళ్తే ఆ ఉత్తర ద్వారం గోపురం వద్ద ఉన్నటువంటి పెరియస్వామి పెన్ స్టోర్లో మీ పిల్లల కోసం లేదా మనవల కోసం ఒక పెన్ను కొనండి. ఆ పెన్ను వారి జీవితంలో ఎంత అద్భుతాన్ని సృష్టిస్తుందో మీకే తెలుస్తుంది. ఇదండి మధుర మీనాక్షి అమ్మవారి మహిమను తెలియజేసే అద్భుతమైనటువంటి కథ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.